మేడం చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జోరుగా అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి, మరి ప్రజలు ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు, ఎవరికి పట్టం కడతారు? ప్రజలు కారు వైపు ఉండాలనుకుంటున్నారు, బుల్డోజర్ని కాదు అంటున్నారు. కారు బుల్డోజర్ మధ్యలో అవుతున్నది ఈరోజు. కాబట్టి లోకల్ వాళ్ళు జూబ్లీహిల్స్ వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్. ఆల్రెడీ 3 సార్లు వచ్చిన వాళ్ళు, ఇది 3ఓసారి వచ్చిండ్రు. 3ఓసారి కూడా అంటారు కదా, దేవుడు చేసిన దానికి మనం ఏం చెప్పలేము. కాబట్టి మన సునీతమ్మకే మళ్ళీ సపోర్ట్ ఇస్తారు. కారు బుల్డోజర్ మధ్యలో అవుతుందమ్మా ఇక్కడ. లోకల్ అంటే ఇప్పుడు ఇచ్చిన అభ్యర్థి ఏంటి అంటే రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ మొన్న అంటారు కదా, లోపటి నుంచి వచ్చేస్తుంది కదా, తదాస్తు దేవతలు ఉంటాయి, లోపల ఏముండదు. ఒక రౌడీ, పెద్ద రౌడీ ఇంకో రౌడీకి ఇచ్చిండు. ఆ రౌడీ షీటర్కు మనసులో ఉన్నది చెప్పి గులాబీ వాళ్ళు ఇక్కడ తిరగొద్దు అని ధమ్కిస్తున్నావు నవీన్ యాదవ్. నీకు నేను ధమ్కిస్తున్నా బిడ్డ, మేము ఓల్ సిటీ చార్మినార్ నాది, మేము పక్కా ఇక్కడ గులాబీ దండే తిరుగుతున్నది. కాంగ్రెస్ వాడు ఎవ్వడు లేడు. ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఏం ముఖం పెట్టుకొని ఈ 2 ఏళ్లలో హామీలు ఇచ్చినవి చేస్తారు మీరు? తిరగొద్దు అనేది రౌడీ షీటర్ది చెప్పకనే చెప్పిండు, నేను రౌడీ షీటర్ని బుల్డోజర్ని దించుతాను. కాబట్టి ప్రజలు చాలా చాలా అంటే చాలా ఇంటెలిజెంట్. ఆల్రెడీ 3 సార్లు వచ్చిండ్రు. నవీన్ యాదవ్కు చెంపదెబ్బగా ఈరోజు ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మన సునీతమ్మకే ఓటు. అంటే 1,00,00,000 మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నాం, మహిళలు మా వైపే ఉన్నారు, 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి నాకు ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఈ 2 ఏళ్లలో మాకు ముఖ్యమంత్రే లేడు. ఈ రోజు ఒక డమ్మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక రౌడీ షీటర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక రౌడీకి ఇచ్చిండు ఈరోజు ముఖ్యమంత్రి, ఆడే పెద్ద రౌడీ. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళకు 1 కోటి మందిని పక్కకు పెట్టు, ఇప్పుడున్న మహిళను కించపరుచుకుంటూ మాట్లాడిండు పొన్నం ప్రభాకర్. ఏం చేసిర్రు దాని గురించి ఏం మాట్లాడిన? 1 కోటి మందిని వదిలిపెట్టు. ఇచ్చిన అభ్యర్థి ఒక భర్త చనిపోయిన ఆమెనే అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎక్కడ ఉన్నది? అసెంబ్లీలోనే ఒక రౌడీ ముఖ్యమంత్రి సబితా ఇంద్రా మేడంకు అవమానించిండు. తర్వాత సునీత లక్ష్మారెడ్డికి, దాని తర్వాత ఈరోజు ఒక స్థాయి ఉన్న అంటారు కదా, ఎమ్మెల్యే టికెట్ పొందిన మాగంటి గోపీనాథ్ అన్న వాళ్ళ భార్యనే ఈరోజు డ్రామా అన్న పొన్నం ప్రభాకర్ని ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం చేసిర్రు? 1 కోటి మందిని వదిలిపెట్టు. అంటారు కదా, పెద్ద పెద్ద స్థాయిలు ఉన్న మహిళలకే ఇజ్జత్ లేనప్పుడు మీరు మామూలు మహిళలకు 1 కోటి మందికి ఏమి ఇస్తారు? కోటీశ్వరులను కాదు కదా, ఉన్న పుస్తలు మెట్టలు అని గుంజుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇక్కడ అజరుద్దీన్ కూడా మంత్రి పదవి ఇచ్చేసి క్యాబినెట్లకు తీసుకుంటాము ఇప్పుడు మైనార్టీకి ఇన్ని రోజులు అజరుద్దీన్ క్యారెక్టర్ ఏంది? అజరుద్దీన్ ఒక కుంభకోణంలో ఉన్నాం, మళ్ళీ ఆయనకి ఇవ్వడం ఏంది? అజరుద్దీన్ ఎవరు అనేది తెలియదా మైనార్టీలకు? క్రికెట్ దాంట్లో ఏం కుంభకోణం చేసింది తెలియదా? ఈరోజు అట్లాంటి వాళ్ళని వెతికి ఇస్తున్నారు. ఈరోజు మైనార్టీలను చూపించి ఒక రౌడీ షీటరు, ఇప్పుడు అజరుద్దీన్ ఒక కుంభకోణంలో చిక్కుకున్న ఆయనను క్రికెట్ దాంట్లో మోసం చేసి దగా చేసినోనికి అట్లాంటి వాళ్ళకు టికెట్ ఇచ్చి ఈరోజు మైనార్టీలకు అంటే మైనార్టీలను ఇంకా దోసుకోమని చెప్పేసి ఇంకో మైనార్టీకి ఇచ్చిండు. అది కూడా అందరూ మైనార్టీకి ఇయ్యలేదు అని అన్నందుకు ఈరోజు ఎలక్షన్ కోడ్లో ఎట్లా ఇస్తారమ్మా మంత్రి పదవి? ఈరోజు ఎలక్షన్ కోడ్లో మంత్రి పదవి ఎట్లిస్తావు? మూర్ఖ ముఖ్యమంత్రికి అసలు లా అండ్ ఆర్డర్ ఏమి తెలియదు. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కోడ్లో ఎట్లిస్తాడు? రేపు ఎలక్షన్ కోడ్ వాళ్ళకి తెలియదా ముఖ్యమంత్రి పదవి ఆయన మంత్రి పదవి ఎట్లిస్తారు? ఏది ఉండదు. ఒకప్పుడు బతుకమ్మ చీరలు ఇయని మూర్ఖ ముఖ్యమంత్రి ఎలక్షన్ కోడ్లో మంత్రి పదవి ఎట్లిస్తాడు? ఎవరు ఇస్తారు? ఎక్కడ ఉన్నది? లా అండ్ ఆర్డర్ ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. కాబట్టి మైనార్టీ ఓట్లు తీసుకోవడానికి ఈరోజు అజరుద్దీన్కి ఇచ్చిండ్రు. కానీ గోపన్న చేసిన పనులు, గోపన్న ప్రతి గుండెలో ఉన్నాడు. ఇక్కడ 3,30,000 మంది గుండెలలో ఉన్నాడు గోపన్న. అనిల్ యాదవ్ అనేటోనికి ఇయ్యరు వానికి రాదు, డిపాజిట్ కూడా రాదు. ఇక్కడ నవీన్ యాదవ్, అనిల్ యాదవ్ అందరు యాదవ్లకు గుండాలకు ఇచ్చిండు. ఇక్కడ శ్రీశైలం యాదవ్ వాళ్ళ అయ్యని తీసుకుపోయినరు, 100 మంది రౌడీ షీటర్లను తీసుకుపోయినరు. ఇవన్నీ తీసుకుపోయిన వాళ్ళకు ఓటు ఎట్లేస్తారా? మా కారు బుల్డోజర్ని తెచ్చుకుంటారా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు బుల్డోజర్ కావాలంటారా? యావత్ తెలంగాణలో బుల్డోజర్ తిరుగుతారు. హైదరాబాద్లో 7 నుంచి 8 వేల మంది ఇండ్లు గులగొట్టిన వాళ్ళను మళ్ళీ ఇస్తారా? 2 ఏళ్ల నుంచి ఏమిచ్చినావు? కళ్యాణ లక్ష్మిలో 1 తులం బంగారం ఇస్తాను, 3 లక్షల మంది అయినాయి, 3 లక్షల తులాల బంగారము అది ఉన్నది. పెన్షన్ అన్నాడు, స్కూటీలు అన్నాడు,
ఇవన్నిటికీ అందరికి అప్పు పెట్టుకొని 2 ఏళ్ల నుంచి మళ్ళీ ఏం మొక్కం పెట్టుకొని వచ్చి అడుగుతాడు. ఏం మొక్కం అచ్చా మంచోనికి ఇచ్చిండంటేనన్నా ఏమో అనుకోవచ్చు, వాడు ఏమైనా చేస్తాడు. రౌడీ షీటర్లకు ఇస్తే దమ్కాస్తున్నాడు వాడు, కుళ్ళ దమ్కాస్తున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు తిరగొద్దు, ఎవరు తిరగొద్దు, తిరిగినా మీరు కనిపించరు, ఖతం చేస్తాం అనేటోనికి ఓటు ఎవడేస్తాడు. ఈరోజు మేము వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండేది వాళ్ళు ఎవరు? జూబ్లీహిల్స్ ప్రజలు ఎంత భయభ్రాంతులలో ఉన్నారు మాకు తెలుసు. ఇంటింటికి పోతే వాళ్ళు భయపడుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోట ఎవడేస్తాడు? చాలా ఇంటెలిజెన్స్ అమ్మ. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉన్నంత ఇంటెలిజెంట్ ఎవరు లేరు. ఎందుకంటే 3వ సారి కూడా గోపన్నని తెచ్చుకున్నారు. కాబట్టి సునీత మేడంకే సపోర్ట్ చేస్తారు. సునీత మేడమే వస్తారు. జై తెలంగాణ.